bikes are powered by ass, not gas. హే గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సౌత్ కాలిఫోర్నియాలోని సెకండ్ మోస్ట్ అట్రాక్షన్ వెనిస్ బీచ్ టు శాంటా మోనికా. ఈ వెనిస్ బీచ్ పర్టికులర్గా అయితే మాత్రం 5 కిలోమీటర్ల కోస్ట్ లైన్, ఇది మొత్తం 238 ఎకరాల బీచ్. సో ఈ వెనిస్ బీచ్ బోర్డ్ వాక్ అనేది ఎవరికైనా కూడా టిపికల్గా 1 డే ఐటనరీ. సో ఇక్కడి నుంచి మనం వీళ్ళు ఎక్స్ప్లోర్. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వెనిస్ సిటీ సైన్ ఉంది కదా, ఇది వచ్చేసి పెసిఫిక్ అవెన్యూ అనే బిజీ ఇంటర్సెక్షన్లో సిచ్యువేట్ అయి ఉంటుంది. ఈ సిటీకి ఎవరు వచ్చినా కూడా ఈ వెనిస్ సిటీ సైన్ నోటీస్ చేయకుండా ఉంటారు అనమాట. నైట్ టైంలో కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఈ సిటీలో మనం మంచి సూపర్ కూల్ ఆర్ట్ కనిపిస్తూనే ఉంటుంది మనం ఎటువైపు వెళ్ళినా కూడా. ఇక్కడ చూడండి, ఇది ఈ బీచ్కి వచ్చేసి వన్ ఆఫ్ ద పార్కింగ్ లాట్ అనమాట. దీని పక్కనే ఉన్న ఈ బిల్డింగ్ పైన కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండే వెనిస్ రిప్రజెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ సైకిల్స్ రెంటల్కి ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, అట్లనే సర్ఫింగ్ లెసన్స్ ఇచ్చే షాప్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయి. అసలు జనరల్గా ఇది ఎట్లాంటి ప్లేస్ అంటే మనం ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. సర్ఫింగ్ నేర్చుకోవచ్చు, లేకపోతే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, లేకపోతే స్కేటింగ్ ఇక్కడ చాలా పాపులర్, చాలా మంది స్కేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చేసే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. దానివల్ల ఒక ప్రాపర్ ఫుల్ డే అనేది ఇక్కడ ఈజీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే వెనిస్ బీచ్లో అవుట్డోర్ జిమ్ అనమాట. చూడండి, ఈ జిమ్ వచ్చేసి ఈ బీచ్కి ఐకానిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఎవరు వచ్చినా సరే కంపల్సరీ ఈ జిమ్ వచ్చి చూసి వెళ్తారు. ఇది జనరల్గా హోమ్ ఆఫ్ ద బాడీ బిల్డింగ్ అంటారు. ఇది 1963 నుంచి ఇక్కడ ఈ బీచ్లో ఉందంట. ఇది బాడీ బిల్డింగ్లో ఉన్న కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఈ అవుట్డోర్ జిమ్ యూజ్ చేసేవాళ్ళంట. దాంట్లలో మనకి కొంచెం ఫెమిలియర్గా తెలుసు అనిపించే వాళ్ళల్లో ది టెర్మినేటర్ యాక్టర్ ఉన్నారు కదా, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ అని. ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాడీ బిల్డర్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన కూడా ఇక్కడ ఈ జిమ్ యూజ్ చేసేవాళ్ళంట. పబ్లిక్ కోసం బిల్డ్ చేసిన ఈ బాస్కెట్బాల్ కోర్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలామందికి తెలిసిందే మనకి క్రికెట్ మన కంట్రీలో ఎంత ఫేమస్సో, యునైటెడ్ స్టేట్స్లో NBA నేషనల్ బాస్కెట్బాల్ అనేది ఆల్మోస్ట్ అంతే ఫేమస్. అది ఇక్కడ చాలా సమ్మర్ టైం లీగ్ గేమ్స్ కానీ, అట్లనే కొన్ని వందల హాలీవుడ్ మూవీస్, టీవీ షోస్ కూడా ఇక్కడ ఫిల్మ్ చేస్తూ ఉంటారు. అంత వైడ్ ఫేమస్ బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. ఇది కూడా రిలేటివ్గా ఇట్లాంటివి ఈ బీచ్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇక్కడికి ఎందుకో పోలీసులు వచ్చిండ్రు, మరి ఏందో మరి మ్యాటర్. ఇక్కడ క్రైమ్ రెప్యుటేషన్ కూడా కొంచెం రిలేటివ్గా ఎక్కువనే ఉంది. ఎందుకంటే ఆబ్వియస్గా ఇది టూరిస్ట్ స్పాట్. ఇది ప్లస్ వాల్ టు వాల్ టూరిస్ట్ ఉంటారు. ఎట్లా అంటే ఇంకా పెట్టి థెఫ్ట్ కానీ, లేకపోతే పిక్ పాకెట్స్ కానీ, ఇంకా అట్లాంటి పెట్టి క్రైమ్ అయితే ఉంటుంది. అది కాకుండా డ్రగ్ యూసేజ్ కానీ, మనకి హోమ్లెస్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉంటాయి బాగానే. అది వచ్చేసి స్కేట్ పార్క్. అది అక్కడికి వెళ్దాం, చాలామంది ఉన్నారు అక్కడ.
సో ఇదే వెనిస్ బీచ్ స్కేట్ బోర్డ్ పార్క్ అనమాట. 2009లో ఓపెన్ చేశారు. ఇది పబ్లిక్కి అవైలబుల్గా ఉండేలాగా. ఇది కూడా వెరీ పాపులర్ స్పాట్ అనమాట. మంచి కూల్ స్పాట్ ఇది, టైం స్పెండ్ చేయడానికి కానీ లేకపోతే వ్యూస్ ఎంజాయ్ చేయడానికి కానీ. ఇది బిల్డ్ చేయడానికి 2009లోనే $3.5 million అయిందంట. ఇంకా అప్పటి నుంచి ఇది పబ్లిక్ యాక్సెస్లోనే ఉంది. ఈ వెనిస్ బీచ్ జనరల్గా రివ్యూ చేయాలంటే మాత్రం ఈ స్టేట్లో ఉన్న వాటితో పోలిస్తే ఇది బెస్ట్ బీచ్ ఏం కాదు. మనకి క్లీన్లీనెస్ అనిపించదు. ఇక్కడ హోమ్లెస్నెస్ ఎక్కువ ఉండడంతో మనకు ఆ నీట్ ఫీలింగ్ అనేది అయితే రాదనమాట. బట్ లోకల్ వైబ్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ బీచ్ ఆబ్వియస్గా చాలా పెద్దది అండ్ మంచి రిలాక్సింగ్ స్పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే వ్యూస్ చాలా బాగుంటాయి. మనకి పబ్లిక్ చాలామంది ఉంటారు ఇక్కడ. ఒక టూరిస్టిక్ వైబ్ అనేది అయితే ఉంటుంది అన్నమాట. ఈ వెనిస్ బీచ్కి డైలీ బేసిస్లో చూసుకుంటే మినిమం 30,000 మంది టూరిస్టులు వస్తారంట. అదే ఇయర్లీ చూసుకుంటే ఓవర్ 10 million కంటే ఎక్కువగానే ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి టూరిస్టులు ఈ ప్లేస్కి విజిట్ చేస్తారంట. ఇక్కడ మనకు కనిపించే ఈ షాప్స్ కానీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ 100లోనే ఉంటారంట. అట్లనే ప్రైవేట్ ఓన్డ్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. దీని పని బాగుంది. ఇక్కడ నాకైతే ఒక రిలాక్స్డ్ వైబ్, ఒక చిల్ వైబ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చే ముందు చాలాసార్లు విన్నది ఏంటంటే గ్యాంగ్ మెంబర్స్ అని లేకపోతే కొంచెం డేంజరస్గా ఉంటుంది అది ఇది అని విన్నా. అది ఒక పాయింట్ వరకు నిజమే అయినా సరే ఇప్పుడు మనకి హోమ్లెస్ పీపుల్ ఉన్నారు లేకపోతే కొద్దిగా క్రేజీగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా అది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎందుకంటే వెనిస్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డీసెంట్ వాకబుల్ నైబర్హుడ్. ఇది చాలా ఏరియాస్ ఉంటాయి మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ పర్టికులర్గా ఈ బోర్డ్ వాక్లో కూడా మనకి స్ట్రీట్ పర్ఫార్మర్స్ కనిపిస్తూ ఉంటారు. లోకల్ క్రాఫ్ట్స్మెన్స్ వచ్చేసి వాళ్ళ క్రాఫ్ట్ అమ్ముతారు. అట్లనే మనకి ఒరిజినల్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. లేకపోతే చాలా సువీనియర్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ కూడా ఈ బీచ్ బోర్డ్ వాక్లో మనం చూస్తాం. con la misma esencia. Desde el inicio, haciendo la chamba, haciendo el oficio, porque la música es nuestro vicio. ఆర్గనైజ్డ్ వర్కౌట్ నడుస్తుంది. ఇవాళ వాక్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే జైంట్ వీల్ లాగా కనిపిస్తుంది కదా, అదే శాంటా మోనికా పియర్ అనమాట.
ఇప్పుడు మనం వెనిస్ బీచ్ నుంచి శాంటమోనికా బీచ్ సైడ్ ఎంటర్ అయినట్టు. సో ఇప్పుడు ఆ పియర్ వైపు వెళ్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ శాంటమోనికా బీచ్ వైపు కూడా ఎక్కువగా పిక్నిక్ ఏరియాస్, లేకపోతే ప్లే గ్రౌండ్స్, అట్లనే వెల్ స్టాఫ్డ్ లైఫ్ గార్డ్స్ కూడా ఎప్పుడు డ్యూటీలో ఉంటారు, ఆబ్వియస్గా పబ్లిక్ సేఫ్టీ కోసం. ఇక్కడ ఇందాక మీరు చూసినట్టుగా వాలీబాల్ ఒకటి, సర్ఫింగ్, లేకపోతే ప్యాడిల్ బోట్స్ ఉంటాయి కదా, ప్యాడిల్ బోట్స్ లాంటి యాక్టివిటీస్ కూడా ఎక్కువగా విజిటర్స్ చేసే యాక్టివిటీస్ అన్నమాట ఇవన్నీ. మన దగ్గర లాగానే ఇక్కడ కూడా బీచ్లో మామిడికాయ ముక్కలు అమ్ముతున్నారు. రైడ్స్ అవి ఒకటి వెళ్తుంది చూడండి. అది నేను ఒక్కసారి ఎక్కినా అనుకుంటా, ఇక్కడ కాదు అట్లాంటిది. ఇంకంతే, నేను మళ్ళీ లైఫ్లో ఎక్కొద్దురా అనుకున్నా. ఇక్కడ సైడ్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. నేను ఇంకా పియర్కి అవతల సైడ్నే చాలా మంది ఉన్నారేమో అనుకున్నా, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. టెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఇంకా ఎంత ఉంది అవతల సైడ్, ఇక్కడ దాకా ఉంది అసలు చాలా. మనకి ఎక్కడికి వెళ్ళినా పానీపూరి ఉన్నట్టు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా హాట్ డాగ్స్ ఉంటాయి. బర్గర్ షాప్స్, ఫిష్ అండ్ చిప్స్, కాఫీ, అంతా ఫుడ్ కోర్ట్ లానే. You need a
పసిఫిక్ పార్క్ అంట దీని పేరు. All we need is a big crowd so we can give you guys a great show. That's right. All right, you sons of anarchy. Back then it was people working. You know what it's got on? ఇప్పుడు నేను అక్కడి నుంచి ఆ చివరి నుంచి అది అట్లా అంతా నడుచుకుంటూ వచ్చాను. నేను వాక్ అయితే ఈ శాంటా మోనికా పియర్ నుంచి అక్కడికి వెనిస్ బీచ్కి చేయొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి చేయొచ్చు. నేను కార్ అయితే అక్కడే పార్క్ చేసిన, అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన. Ladies and gentlemen, 20 seconds till showtime, but remember, in this show, we do need good energy! Energy! The people that are just looking at us like we're crazy, you're crazy. It's a good show. We need some happy people. ఈ బుడ్డోళ్ళు చూడండి, ఇక్కడ కూడా చాలా యాక్షన్ అవుతుంది. మన దగ్గర చిల్లర ఏమైనా ఉందేమో చూద్దాం. చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది. చూడండి, బైక్స్ ఆర్ పవర్డ్ బై యాస్, నాట్ గ్యాస్.
బైక్ అక్కడ పార్క్ చేసిన కదా రెంటల్ బైక్, శాంటా మానికా నుంచి ఇక్కడికి రావడానికి, వెనిస్ బీచ్ నా కార్ పార్కింగ్ దగ్గర రావడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. ఈ 10 నిమిషాలకి వాడు నాకు $10 ఛార్జ్ చేసిండు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే వీడియోని లైక్ చేసి అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.